ప్రధానమంత్రి మోడీ ఎంత క్రేజీ ఫాలోయింగ్ ఉన్న పొలిటీషియనో మరోసారి రుజువైంది. సోషల్ మీడియా ఎక్స్లో ఆయన మరోసారి తన సత్తా చాటారు. ఇటీవలే ఎక్స్ ప్లాట్ఫామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. గత 30 రోజుల్లో అత్యధికంగా లైక్స్ వచ్చిన ట్వీట్లను ప్రత్యేకంగా చూపించే ఫీచర్ అది. ఈ ఫీచర్ ఇండియాలో యాక్టివ్ అయిన వెంటనే ఒక విషయం స్పష్టంగా బయటపడింది. ఈ జాబితాలో మోదీ పూర్తిగా ఆధిపత్యం చూపించారు. గత నెలలో ఇండియా నుంచి మోస్ట్ లైక్డ్ ట్వీట్స్ జాబితాలో 10 ట్వీట్స్లో 8 మోడీవే ఉండటం గ్రేట్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టాప్ 10 జాబితాలో మోదీ తప్ప మరో రాజకీయ నాయకుడి పేరు కనిపించలేదు. ప్రతి పోస్టుకు వచ్చిన స్పందన, రీచ్, ఎంగేజ్మెంట్ ఈ ఆధిపత్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. మోదీ పెట్టిన ట్వీట్లు కోట్లాది మందికి చేరాయి, లక్షల లైక్స్ సంపాదించాయి. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్కు భగవద్గీత రష్యన్ ఎడిషన్ను ప్రధాని మోడీ బహూకరించిన ట్వీట్ అన్నింటికంటే టాప్లో నిలిచింది. భారత సంస్కృతి, ఆధ్యాత్మికత, దౌత్య సంబంధాలు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో ఆ ట్వీట్ విపరీతమైన ఎంగేజ్మెంట్ను సంపాదించింది. ఇటు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఆయనను స్వాగతిస్తూ మోదీ చేసిన మరో ట్వీట్ కూడా భారీగా వైరల్ అయింది. ఈ ట్వీట్ కోట్లాది మందికి చేరి లక్షల లైక్స్ సంపాదించింది. మరోవైపు మోదీ చేసిన కొన్ని సామాజిక, సాంస్కృతిక పోస్టులు కూడా టాప్ ఎంగేజ్మెంట్ను దక్కించుకున్నాయి. అయోధ్యలో జరిగిన రామ్ మందిర ధ్వజారోహణ వేడుకపై ఆయన పెట్టిన ట్వీట్ లక్షల లైక్స్ పొందింది. అలాగే అంధ మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన సందర్భంగా చేసిన అభినందన ట్వీట్ కూడా భారీ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ మొత్తం జాబితా చూస్తే ఓ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రాజకీయ నాయకుల పరంగా చూస్తే ఇండియాలో మోదీని మించిన మరో నేత సమీపంలో కూడా ఎవరూ లేరని కుండబద్దలు కొట్టి మరీ చెప్పవచ్చు.